ఇప్పుడంటే అన్ని పేషాలు వచ్చి ఏరకబుక్ కూడా అవుతున్నది కానీ చిన్నప్పటి రోజులైతేనా ఏ దిన్నా మీదికెళ్ళి ఒళ్ళంతా కారేది. ఇక మామిడి పండు తింటేనైతే అబ్బబ్బబ్బబ్బా చెప్పనే వద్దు. దొరికిందిరా అంటే 2 చేతుల కమ్మ పట్టి సప్పరించుకుంటా తినేది. కడుపు నిండా తిన్నాక గోళం కాడికి పోయి మొత్తం కడుక్కొని వచ్చేది. ఆ పిక్కని కూడా ఎన్నిసార్లు సప్పరిచ్చేదో. మరి దాని రుచి అసోంటిది, బలం కూడా పుష్కలంగా ఉంటది. గివ్వేనుల్లా రాజులు ఏ కాలం అన్నా కానీ ఎండాకాలం వచ్చిందంటే ఎట్లుంటది పండ్ల గిరాకీ. మళ్ళా అందులో మామిడి పండ్లు అంటే తొడగోసుకునేటోళ్ళు మస్తు మందే ఉంటారు. మార్కెట్లో ఎన్ని పండ్లు కనబడ్డా బంగనపల్లి మామిడి పండ్లు కండల్లా పడితే చాలు కిలోలు సంచులు వేసుకొని పోతారు. మరి గట్లుంటది దాని గిరాకీ. ఎందుకంటే సూపుకు రుచికి జోరుగా ఉంటది కాబట్టి బత్తాలు కొనుక్కపోయేటోళ్ళు కూడా ఉంటారు మన తానా. అగో గిసోంటి ఇల్వగల్ల మామిడి పండ్లు పుట్టింది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బనగాపల్లె ఊరని గుర్తించింది భూమి మీద పండ్ల గొప్పతనం చెప్పే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనే సంస్థ. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే బంగినపల్లి పండ్లకు గుర్తింపు ఇయ్యాలని అప్పటి సర్కారోళ్ళు ఉత్తరం రాస్తే ఇన్నేళ్ల తర్వాత బంగినపల్లి మామిడి పండ్లు మీదేనని చెప్పిర్రు. కానీ ఎంత ఆలస్యంగా చెప్పినా తెలుగు జాతోళ్ళు సంబరపడే ముచ్చట చెప్పిర్రు కదా. ఎప్పుడో నవాబుల కాలంలో కర్నూలు జిల్లా బనగాపల్లెలున్న నవాబు శంకుబండల మీద పసుపచ్చగా తీయగున్న ఈ మామిడి పండ్లు మాయే అని రాపిచ్చిండట. ఇక దీనికి తగ్గట్టుగా ఆధారాలు కూడా దొరికే వరకు బంగినపల్లి పండ్ల మీద మనకే అధికారం ఇచ్చిండ్రు ఇయాల. ఇక కర్నూలు జిల్లా పుట్టినిల్లైతే కోస్తాంధ్రాలున్న కొన్ని జిల్లాలు, తెలంగాణలున్న ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు 2వ అవ్వగారి ఇల్లట. కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రసాలు సువర్ణ సుందరి కోత మామిడి ఓ తీరొక్క పండ్లల్ల పేరు మోసిన బంగిన పళ్ళు మామిడి పండు అంటే ఎవరికి తిన ఉద్ది కాదు. అందుకే దీన్ని రాజులకే రాజు అంటారు. ఇక ఈ ముచ్చటెరకైన తర్వాత ఇంకిన్ని ఎక్కువనే తింటారు కావచ్చు బయటి దేశాలలో ఉన్న మన తెలుగు వాళ్ళు అన్నట్టు. ఈ 7 మామిడి పండ్లు తిన్నారా? బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ పేటదో.